నోటికి రుచిగా కావాలంటే స్టవ్ మీద బాండి పెట్టి మెంతులు జీలకర్ర వేసి కాస్త ఇలా వేయించి తీసి ఒక ప్లేట్లోకి వేసి స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలని ఇలా ఇరిసి మధ్యలోకి అందులో వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఏగిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసి సేమ్ అదే బండిలోనే పచ్చి చింత ఆకును కూడా అందులో వేసుకొని అది లేత ఆకులు కాయల్ని పసుపు వేసి ఇలా వేయించిన తర్వాత తీసి సలార్నిచ్చి రోల్ సిద్ధం చేసి ముందుగా ఫ్రై చేసిన గింజలను వేసి మెత్తగా దంచి పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసి ఇలా మెత్తగా దంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా మెత్తగా దంచి ఫ్రై చేసి పెట్టుకున్న చింత ఈగుని వేసి ఇలా మెత్తగా దంచాక ఉల్లిగడ్డ వేసి ఇది కచ్చా పచ్చ దంచి ఇలా రుబ్బి జిగటగా వచ్చిన తర్వాత తీసి బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు ఇరిసి వేసి కరివేపాకు ఇంగువ కూడా వేసి కాస్త అలా కలిపి రోట్లో దంచిన పచ్చడి దాంట్లో వేసి ఇలా కలిపి వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్.